దుమ్ము పోయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన ఒక చెత్త. అంతటితో ఆగలే, ఆయనకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయి, దాని మీద డ్రగ్స్ చెక్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. దీని మీద మా నాయకుడి మీద ఇంత అవమానమైన మాటలు మాట్లాడుతున్నారని తెలుసుకొని కేసు ఆమెకు నోటీస్ ఇచ్చిండ్రా, ఆమెకు ఈ భాష మాట్లాడడానికి అర్హత ఏమున్నదని అడిగినరా అని చూస్తే ఇంతవరకు కంగనకు ఎలాంటి నోట్, నేను ఆల్రెడీ ఏసీపీకి మాట్లాడినా, సీఐకి మాట్లాడినా, అన్ని మాట్లాడినా ప్రభుత్వంలో ఉన్నటువంటి అఫీషియల్స్ ఎందుకు పట్టించుకుంటలేరు? ఒకటి. రెండోది, గతంలో అమిత్ షా గాంధీ భవన్లో ఆయన మాట్లాడింది వక్రీకరించిందని మీడియా వల్ల ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు ఢిల్లీ నుంచి పోలీసు వస్తుంది, ఇక్కడున్న వ్యక్తులను తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కంగనా రనౌత్ ఏ విధంగా మాట్లాడింది దాని మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేసినా పోలీస్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది పాయింట్. ఎందుకు చెప్తున్నా అమిత్ షాకు ఒక రూలు, మాకు ఒక రూలు అని అడుగుతున్నా. ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి సరచట ఢిల్లీ నుంచి పోలీసులు వస్తారు, ఇక్కడ ఉన్న గాంధీ భవన్ లో మీడియా మిత్రులను పట్టుకుపోయి ఏది అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఈ విధంగా ఈ ద్వంద్వ వైఖరి ఏమిటి అనేది నాకు అర్థమైతలేదు. ఇందు గురించి ఇమీడియట్ గా మరి డీజీపీ గారు దీని మీద శ్రద్ధ వహించాలి. నేను మాట్లాడినా, ఎస్పీతో మాట్లాడినా, కానీ ఇంతవరకు దాన్ని ముందుకు తీసుకుపోతలేరు. ఇమీడియట్ గా చేయకపోతే నేను పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేస్తా. ఎందుకంటే మా నాయకుడికి అవమానం జరుగుతాయి. ఎవడెవడో పిటిషన్ ఇస్తే ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ అవుతుంది కానీ అవతల వారి మీద ఎలాంటి కేసు లేదు. కనుక ఇమీడియట్ గా పోలీస్ అధికారులతో, ముఖ్యంగా కమిషనర్ గారు దీని మీద కొత్తగొచ్చిండు మా మిత్రుడు, ఆయన కూడా ఇమీడియట్ గా దీని మీద శ్రద్ధ వహించాలని కోరుతున్నా. ఎందుకంటే ఇది మేము బాధపడుతున్నాం. ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి పేదల గురించి, బడుగు బలైన వర్గాల క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలన్నాడు. పేదవానికి అన్యాయం జరుగుతుందని చెప్పాడు. ఆ 10% ఉన్న వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు, కులగన జరగాలన్నాడు. అంతటితో కాదు, ఆ ఫ్యామిలీ ఈ దేశానికి తండ్రి, వాళ్ళ నానమ్మ కూడా ఈ దేశంలో ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాన్ని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం నాకు చాలా, నాకే కాదు ప్రతి ఒక్కడు అభిమానులు, రాహుల్ గాంధీ గారి అభిమానులు అందరూ కూడా ఫీల్ అవుతుండ్రు. ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేయాలి, ఆమె మీద తప్పనిసరిగా నోటీస్ ఇవ్వాలి, పిలిపియాలి. ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఆమెకు పార్లమెంట్ లో అవకాశం ఉన్నది, పార్లమెంట్ లో మాట్లాడు, బయట మాట్లాడడం ఏంది నాకు అర్థం కాదు. యు ఆర్ ఏ పార్లమెంట్ మెంబర్, యూ గాట్ ఆపర్చునిటీ టు డిస్కస్ దేర్. ఆయన ఏమనాలి, ఏం కథ ఆడ మాట్లాడితే ఆయన జవాబు చెప్తాడు. ఆయన జవాబు చెప్పుకోవాలనా? అంటే మీరు ఇష్టం వచ్చాడు అవమానం చేయొచ్చు. ఆయన డ్రగ్స్ అలవాట, ఎవడు చెప్పిండు నీకు డ్రగ్స్ అలవాటు? ఆయన ఒక చెత్త మాటలు మాట్లాడుతుంటున్నాడు. కనుక ఆమె ఆడపడుచు కాబట్టి నేను ఫర్దర్గా ఏం మాట్లాడా కానీ పోలీసు తప్పనిసరిగా అతని మీద, ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని, రేపే తెలియకపోతే మాత్రం తప్పనిసరిగా కార్యకర్తలు, రాహుల్ గాంధీ అభిమానులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా దిగుతామని పోలీసుకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దాంతోపాటు హెచ్చరిస్తున్నా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నది కమ్యూనిస్టు అండ్ కాంగ్రెస్, జమలాపురం కేశవరావు, రామానంద తీర్థ, పివి నరసింహరావు లాంటి వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, పనిచేశారు. వీళ్ళు ఎక్కడ లేదు. ఇప్పుడు వాళ్ళంతా మేమే తెచ్చినాం అనేదో పెద్ద బహిరంగ సభ పెడుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాపాలన దాని మీద వాళ్ళు మీటింగ్ కూడా పెట్టిండు, చేస్తున్నారు మన సిటీలో. దానికి మేమందరం సంతోషం ఉన్నాం. అదేవిధంగా అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. 1947లో వచ్చింది స్వాతంత్ర్యం, కానీ 1948 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం రాజు దానికి ఒప్పుకోలే. నేను ఒక సెపరేట్ కంట్రీ పెట్టుకుంటాను అది చెప్తే అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ పంపిస్తే